దక్షిణామూర్తి నుండి శ్రీ మహావిష్ణువు గ్రహించినది. సూర్య భగవాను నుండి శ్రీ యాజ్ఞవల్కి జనకులు. శుకయోగి సాందీపుల వరుసలో శ్రీకృష్ణ పరమాత్ముడు గీతను బోధించెను, అర్జునోద్ధవులనుద్ధరించే. అల్లమా ప్రభువర్యులు దానినే బసవేశునకు దిలిపెను. తదుపరి జ్ఞానేశ్వరి గీతనే జ్ఞానేశ్వరిగా మలచెను. కబీరు దాసవరులు వరుసలో సహజానంద గురుడు, రామావధూతయున్ను అంబికా శివయోగి వేమనలును. తిరువేంగళార్యులున్ను శ్రీధరులు శివరామ దీక్షితులకు జనన మరణము బాసెను, అవనిలో సిద్ధాంతమవతరించే. కృష్ణం వందే జగద్గురుం. సిద్ధాంతం పరిపూర్ణ సుబోధకం శ్రీశేఖరహారతి రాజయోగి నమో నమః. ఇంకా కృష్ణయ్య గారు మాట్లాడారు. వాస్తవంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా కష్టమైంది. కేవలం వర్షం కారణంగా అసలు ఇంత కూడా జరుపుకున్నాం ఏమనుకున్నాం. కానీ నాయకులు దయచి చాలా దూర ప్రాంతాల నుంచి పెద్దలు ఆహ్వానాన్ని పురస్కరించుకొని వచ్చారు. ఆ పెద్దలందరూ నేను వాళ్ళ నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఎంతో శ్రమపడి దూర ప్రాంతాల నుంచి అంటే కర్ణాటక నుంచి అలాగే ఇంకా దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఒక భక్తులందరికీ కూడా ఆ గురుమూర్తి కృపను ప్రసాదించాలని ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమం జరుపుకోవడం నా భాగ్యంగా భావిస్తున్నాను. ఎందుకంటే 50 సంవత్సరాలు నిరంతరంగా ఈ ఆరాధన కార్యక్రమాన్ని జరుపుకుంటూ వస్తున్నాం. 50 సంవత్సరాలు సంపూర్ణమైనటువంటి సమయాన్ని పురస్కరించుకొని ఇంత గురుసాల సేవా భాగ్యం కలిగినందుకు అది నా యొక్క అదృష్టంగానే భావిస్తున్నాను. ఏదైతే మా గురుమూర్తి నాకు ఆజ్ఞాపించారో వారి యొక్క ఆజ్ఞను శిరసా వహించడంలో కొందరైనా కృతజ్ఞుడిని అయ్యాలని చెప్పే భావిస్తున్నాను. అయితే ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అనేక ప్రాంతాల నుంచి పెద్దలందరినీ కూడా ఆహ్వానించి ఆ పెద్దల యొక్క దివ్య సందేశాన్ని భక్తులందరూ విని ఇంకా స్వానుభవాన్ని దిగునీకృతం చేసుకోవాలి అనే ఉద్దేశంతో అందరికీ కూడా పెద్దల యొక్క సేవా భాగ్యం లభించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ సభను జరపడం. వాస్తవంగా ఈ సభ గడిచిన జనవరి ఈ సంవత్సరం జనవరి 28, 29, 30 తారీఖుల్లో నిర్ణయం చేసుకుని పెద్దల యొక్క అనుమతులు కూడా కోరుకోవడం జరిగింది.
ఎఫెక్ట్ వల్ల లాస్ట్ మూమెంట్ లో ఇంకా ప్రయత్నం చేసుకొని లాస్ట్ మూమెంట్ లో దాన్ని నిర్మించుకోవడం అయింది. ఇప్పుడు కూడా భయపడ్డాను, ఎందుకంటే ఇది వర్షాకాలం, కాలం అనుమతించలేము. వచ్చినటువంటి భక్తులకు పెద్దలకు కూడా ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళు అవుతారేమో అని భయపడ్డాను. కానీ ఇంకా కాలం గడిచే కొద్ది అప్పటికి ఏ వస్తువులు ఏ ఆటంకాలు వస్తాయో కనుక చేయాలి అనుకున్నటువంటి కార్యక్రమాన్ని సంపూర్ణ చేసుకోవాలనేటువంటి దృఢ నిశ్చయంతో ముందుకు వెళ్ళాం. అసలు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకుంటామని ఊహించలేదు. ఇది 3 దినాల ముందు 3 రోజుల ముందు నిర్ణయించినటువంటిది. ఎందుకంటే ఈ కార్యక్రమం ఆ ఆశ్రమ మధ్య జరగాలి అని ఆ ప్రయత్నం అంతా చేసి 4 రోజులు భక్తులు ఎంతో కష్టపడాలి. బయట ఉన్నటువంటి ఆ స్థలాలన్నీ బాగు చేసి వాటిని వెలుగు చేసి అక్కడ సభ భోజనాలు బయట జరిపి కేవలం ఆశ్రమంలో విశ్రాంతి మాత్రమే అనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నం అంతా కూడా వ్యర్థమైపోయింది. కానీ ఒక అదృష్టం 3 రోజుల నాడు ఈ ఆలోచన వచ్చి మాకు ఈ హాల్ కూడా దొరకడం, ఇది కూడా ఒక అదృష్టంగానే భావిస్తున్నాను. ఒకవేళ దొరకకపోతే ఎక్కడో దొరికితే చాలా కష్టం అవుతుంది. ఇంత దగ్గర ఉంటేనే ఏర్పాటు చేయడం చాలా కష్టమైంది. రాత్రంతా అంటే 8వ తారీఖు నిన్న జరుపుకున్నటువంటి ఒక కార్యక్రమం కనీసం గురు పూజా కార్యక్రమం అయినా అఖండ పూజ ఆశ్రమంలో జరుపుకోవాలి అనే పట్టుదలతో అక్కడ జరుపుకున్నాము. రాత్రంతా అక్కడ సరిజానంతా ఇక్కడ చేర్చుకోవడానికి ఎంతో కష్టమైంది. పిల్లలు చాలా కష్టపడ్డారు, రాత్రంతా నిద్రలు రాశారు. అయినప్పటికీ ఏదో కొంచెం అవగాహన సహాయంగా జరుగుతాయి, కొన్ని ఇబ్బందులు జరుగుతాయి. ఆ కారణాన కొంచెం సభ 9కి అనుకున్నటువంటి సభ 2 గంటలు ఆలస్యంగా 11కి ప్రారంభం అవడం జరిగింది. సరే, ఏదైనా మనందరం కూడా గురు సేవా పనులనే పెద్దలనుకునే వారైనా పిల్లలనుకునేటువంటి వారైనా కూడా మనమందరం దాసులమే. ఎందుకంటే మన సిద్ధాంతమే అహం పదార్థ. మన సిద్ధాంతం యొక్క మొత్తం ఏంటి అంటే అహం పదార్థ రహిత. ఎంతవరకు చెప్పింది? ఓం నమో బ్రహ్మ విద్యాబ్రహ్మ విద్యా సాంప్రదాయ కృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో కృభ్య సర్వోపరహిత ప్రజ్ఞానో బ్రహ్మైవాహమస్మి అంతవరకే చెప్పడం జరిగింది. వేదశాస్త్రాన్ని విచారించిన, ఉపనిషత్ భాష్యాన్ని విచారించిన, ఇతరమైనటువంటి యొక్క శాస్త్రాన్ని విచారించిన ఎంతవరకు చెప్పింది అంటే అంతకు మించి ఇంకొకటి లేదు. బ్రహ్మైవాహమస్మి, జీవుడు ఆ బ్రహ్మం నుంచి వచ్చాడు, తిరిగి ఆ బ్రహ్మకు చేరుకోవడమే చివరి లక్ష్యం. అందుకంటే ఇక ఆలోచించుకుంటూ లేదు అనే శాస్త్రాలను ఘోషించి అదేవిధంగా అనేక మంది పెద్దలు అనుకునేటువంటి వారు కూడా అక్కడ వరకే సిద్ధాంతాన్ని ఆపారు. అంతకుమించి ఇంకొకటి లేదు. బ్రహ్మసత్యం జగన్నించ జీవో బ్రహ్మహిమపరః. రాత్రి కూడా నేను చెప్పాను, అసలు సాధకుడు అంతవరకు ఆలోచించగలిగితే ఆయన గొప్ప సాధకుడే, సామాన్యమైన విషయం కాదు. అనేకమైనటువంటి యొక్క విషయ వ్యామోహంలో మాయలో చిక్కుకొని
సభలైతే ఉపన్యాసాలు ఉన్నాయి ఆ సభలో పిలవడం గౌరవించడం తప్పనిసరిగా జరుగుతుంది. వేదం వేదాంతం వేదాన్ని చెప్పింది, సమస్త ధర్మాన్ని గురించి వేదం చెప్పింది. వేదోక్తం ధర్మమూలం, సమస్త ధర్మాల మూలమైనటువంటిది వేదం. అందులో భక్తికి, కర్మకు, జ్ఞానానికి, వైరాగ్యానికి, ముముక్షత్వానికి కూడా ఆధారమైనటువంటి యొక్క స్థుతులు, ఉపనిషత్తులు వేదమైన పొందుపరచబడి ఉన్నాయి. అవే కాకుండా ప్రాపంచికమైనటువంటి అంశాలు అనేక విషయాల గురించి వేదం చెప్పి కేవలం ఒకే విషయాల గురించి వేదం చెప్పలేదు. దానిలో కొంత విచారణ పడేటువంటి యొక్క మహనీయులు నేటి నేటి ఇది నేను కాదు, ఇది నేను కాదు, ఇది నేను కాదు అని వడపోసి ఇది ఇదే నేనైనాను, నేను అఖండ చేతుల బ్రహ్మమే ఉన్నాను, నా స్వరూపం అఖండ చేతుల బ్రహ్మమే అనేటువంటి యొక్క అఖండ స్థితికి రావడం గొప్ప విషయం. కానీ అచలుషులు శోధన చేసి విచారణ చేసి వెలికి తీసుకున్నటువంటి యొక్క సారం ఏదైతుందో, ఏ అఖండ చేతుల బ్రహ్మ అంటున్నానో, ఏకమేవ ద్వితీయం బ్రహ్మ సృష్టికి మూల కారణమైనటువంటి యొక్క ఆ సృష్టి విధానాన్ని గురించి ఋగ్వేదం దశమ స్కందం చాంద్రోపనిషత్తు మొదటి వర్గంలో ఏకమేవ ద్వితీయం బ్రహ్మ, ఏకమై అద్వితీయమై ఆ బ్రహ్మ ఒక్కడే ఉన్నాడు. అప్పుడు ఏమీ లేదు. ఈ అంతరిక్ష ఆకాశం కానీ, ఈ ప్రాంత భౌతికమైనటువంటి ప్రకృతి కానీ, ఈ సూర్య చంద్ర నక్షత్రాలు కానీ, ఈ చరాచరమైనటువంటి జీవరాశులు కానీ ఏమీ లేవు. సృష్టి యొక్క విధానంలో సృష్టికి పూర్వమైనటువంటి అఖండ చేతుల బ్రహ్మమే. మరి ఆ అఖండ చేతుల బ్రహ్మమే ఉన్నప్పుడు ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అంటే అక్కడ వివాహం చెప్పింది. సోగామయ బహుశా బజాయ్ అనేక సృష్టించాలి, సృజించాలి అనేటువంటి యొక్క సంకల్పం ఒకటి ఆ బ్రహ్మంలో కలిగింది. అక్కడే ఉంటుంది. ఎక్కడ సృష్టికి మూలమైంది ఆ బ్రహ్మంలో ఉన్నటువంటి యొక్క సంకల్పం. అంటే ఆ బ్రహ్మానికి యొక్క సంకల్పం వికల్పంగా ఉంది. సంకల్పం అంతా మూలమై ఉండడం వల్లనే అది బహిర్గతమైంది. అదే సృష్టికి మూలమైంది. ఏ సంకల్పం అయితే కలిగిందో ఆ సంకల్పం క్రమంగా సృష్టికి కారణమైంది, సృష్టి వ్యాపకానికి కారణమైంది. అంటే బీజంలో ఉన్నటువంటి అంకురం ఏదైతుందో అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడినప్పుడు ఆ అంకురం బయటికి ఏదో వచ్చేస్తుంది. అలా అది పరిణామం చెంది వృక్షంగా మారుతుంది. అలాగే ఆ చేతుల బ్రహ్మంలో ఉన్నటువంటి సంకల్పం ఏదైతే ఉందో అది సృష్టికి కారణమైంది, అది పరిణామం చెందింది. ఆ పరిణామంలో ఈ సృష్టి కానీ కలిగిన సృష్టి ఆ బ్రహ్మం కంటే వేరవడం వలన కేవలం జలస్వరూపమై వృత్తస్వరూపమై కలిగినటువంటిది. అయ్యో నేను సృష్టించిన ఈ జగత్తు ఇలా
ఏ కారణవస్తువైనటువంటి అఖండ చైతన్య బ్రహ్మ ఉన్నాడో ఆయన ఆనందం కోసమే ఈ సృష్టిని చేశాడు, సృష్టించాడు. మరి సృష్టించినటువంటి ఒక సృష్టి అలాగే ఉందా, అలాగే ఉంటుందా అంటే అలా లేదు. ఈ సృష్టి ఎలా అయితే పుట్టుగా ఉందో మరి పుట్టిన ఎలా ఉన్నాడు కీటకరాలు పుట్టిన పుట్టగలవు. మరి పుట్టుకు జల స్వరూపమైనటువంటి ప్రకృతి ధర్మమా లేక దానికి కారణమైనటువంటి యొక్క ఆ చైతన్య బ్రహ్మ యొక్క లక్షణమా అని సూక్ష్మంగా ఆలోచించినటువంటి యొక్క మహనీయుడు ఆ ఏకంగా ఉన్నది అనేకమైన లక్షణం కలిగి ఉంది. ఆ అనేకము తిరిగి ఏకమైనటువంటి యొక్క లక్షణం కూడా దానికి ఉంది. ఏకానేకము దాని యొక్క లక్షణమే. మరి ఆ ఏకానేకములతో కూడుకున్నటువంటి యొక్క ఇటుక రెండమా ఆ ఏకానేకముగా ఉన్నటువంటి ఏ కారణ వస్తువు అయితే ఉందో, ఏ అఖండ చైతన్య బ్రహ్మం అయితే ఉందో అసలు వాస్తవంగా అది ఉన్నదా? ఇక్కడ ఆలోచన సూక్ష్మాతి సూక్ష్మ స్థూలాతి స్థూలం నుంచి సూక్ష్మాతి సూక్ష్మానికి ఆలోచించుకుంటూ పోతే అసలు అది ఉన్నదా? ఒకవేళ ఉన్నది అంటే ఎలా ఉన్నది? సత్యమే ఉందా లేక అసత్యమే సత్యముగా తోచబడుతుందా? భ్రాంతి చెందిన భ్రాంతి రూపమై ఉన్నదా అని ఆలోచిస్తే ద్రష్ట ప్రపంచమిత్యుక్తం పురాణిమల సంశయ సుఖ్మదర్శనం భాగ్యదానవాహి సర్వం తదా భాసతి సర్వత్వ సర్వం సృష్టించాను. ఏదో ఒక మహానీయుడు చెప్పాడు. ఆ మహానారాయణ ఉపనిషత్తు గర్భీకృతమైనటువంటి ఒక ఉపనిషత్తు ఆ ద్రష్టయందు పుట్టినటువంటి ఒక ప్రపంచము ఎలా ఉంది అని అంటే ముందేటి కొమ్ముగా ఆ యొక్క ఎండమాగి జలమునిగా స్వప్నస్థ రాజ్యంగా రజ్జు సర్వభ్రాంతిగా ఉన్నది. అసలు దేనికి తోచింది? ఆ భ్రాంతి దేనికి తోచింది? రజ్జు ఒకటి ఉంది కాబట్టి సర్వభ్రాంతి తోచింది. రజ్జు ఉన్నంత వరకు సర్వభ్రాంతి పదే పదే కలుగుతూనే ఉంటుంది. కాబట్టి సర్వభ్రాంతిని తొలగించుకోవడం కాదు, అసలు రజ్జువే లేనటువంటిది. ముందు అదే భ్రాంతి అయి ఉంది, అదే మూలమై ఉంది. ఆ మూలాన్నే లేకుండా చేయాలి. అప్పుడే కానీ ఈ యొక్క జనన మరణ ప్రవాహం నుండి తప్పించుకోగలుగుతాడు అని మహనీయుడు దాని మూలాన్ని వెతికి తీశారు. మరి మూలాన్ని విచారించితే ఏమైనా మూలం దొరికిందా? లేదు. కలకు మూలమే ఉంది. అది ఎలా వచ్చిందో, ఎలా పోయిందో భ్రమనైతే కలిగించింది. ఆ భ్రమలో కొంత ఆనందం కలిగింది. మంచి కళ వస్తే సంతోషం కలిగింది, చెడు కళ వస్తే దుఃఖం కలిగింది. ఆ సుఖ దుఃఖాన్ని కలిగించింది. మన ఎలా వచ్చిందో అలాగే పోయింది. అది క్షణకాలం ఉండిపోయేటువంటి కళ. ఈ కళ అందరికీ తెలుసు. రాత్రి నిద్రపోయాను, నాకు కళ వచ్చింది. ఆ కళలో నాకు ప్రేమాస్పదమైన వాళ్ళు కనబడ్డారు, లేక నాకు విరోధులు దొంగలో కనబడ్డారు అని మేలుకున్న తర్వాత ఓ ఇది కథేనా అని దాన్ని మేల్కోగలిగాడు. కానీ ఇది 100 సంవత్సరాల కళ. ఈ జన్మమరణ రూపమైనటువంటి యొక్క బంధం ఏదైతే ఉందో ఇది 100 సంవత్సరాల కళ. ఇది దట్టమైనటువంటి కళ. ఈ కళ నుండి మేలుకోవడానికి ఎవరికో సాధ్యం కూడా కాదు. ఈ కళ నుండి మేలుకోవాలి అని అంటే అది ఎరుగని విడిపించలేరు ఎవరు ధాత్రి. ఎరుగని విడిపించలేరు ఎవరు ధాత్రి, గురుడొకడు తప్ప.
గురునకు పరిచర్యయునర్చి భక్తి తోడుతను గురుమూర్తి కత్యుక్తి తోడుతను నిరత మరమరలేక నీవు సల్పితివేని గురుబోధ మరుగు గురుబోధ మరుగు. అది లక్ష్యార్థమైంది. వాచ్యార్థం బోధ అయితే దాని మరుగు లక్ష్యార్థమైంది. వాచ్యార్థ లక్ష్యార్థములుగా విచారణ చేసి గురుముఖత ఆ భ్రాంతిని ఇది భ్రాంతి అని తెలుసుకుంటే చాలు, భ్రమరహితమవుతుంది. శ్రీ బృహన్నార్యుల వారు కూడా ఓ తత్వంలో గురుబోధగను గోనారే సజ్జనులారా గురుతుగలిగియుండారే. అయ్యా తాళాలేయొద్దు, శృతి కలపొద్దు, వినండి. గురుబోధగను గోనారే సజ్జనులారా గురుతుగలిగియుండారే. గురుని బోధ గనుటకును మరి కుదురు పడవలే మనసు స్థిరముగా మురుగుచుండెడి వారలెల్లరూ మరల జన్మములెత్తుచుందురు. అదే తత్వంలో ఒక చరణం. భ్రాంతి రహితము చేసేది సద్గురు బోధ మోసమేమియు లేనిది. భ్రాంతి రహితము చేసేది సద్గురు బోధ మోసమేమియు లేనిది. భ్రాంతి రహితము చేసినంతట నున్న పరమును తెలియజేయును. భ్రాంతి రహితము చేసినంతట నున్న పరమును తెలియజేయును. భ్రాంతి దోచిన ఎరుకపోవును జనన మరణము లేకజేయును. భ్రాంతి తోచిన ఎరుకపోవును జనన మరణము లేకజేయును. ఇది భ్రాంతి అని తోచాలి. ఎలా అయితే మనము రజ్జువునందు సర్పభ్రాంతి అని చెప్పుకుంటున్నామో, ఇది రజ్జువు కాదు, ఇది సర్పము కాదు, ఇది రజ్జువు అని తెలిస్తే మరుక్షణంలోనే ఆ భ్రాంతి తొలగిపోతుంది. సర్పం అన్నప్పుడు భయకంపాతులు కలిగినాయి, వికారం కలిగింది. అదే ఇది సర్పము కాదు, ఉట్టి తాడేనని తెలిసినప్పుడు ఆ భయం కానీ ఆ వికారం కానీ ఏమైనా ఉంటుందా? ఉండదు. కనుక ఇది భ్రాంతి అని తోచాలి. ఏది భ్రాంతి? ఏది భ్రాంతి అంటే ఈ సమస్తమునకు కారణమైనటువంటి యొక్క ఏ మహాకారణ వస్తువు అయితే ఉందో అది భ్రాంతి అని తోచాలి, అది లేనిదని తోచాలి. అది లేనిదని తోచాలంటే ఉన్న వస్తువు జాడ కావాల్సి వచ్చింది, ఉన్న వస్తువు యొక్క విచారణ కావాల్సి వచ్చింది. వాస్తవంగా పరిపూర్ణమేమి ఎరుకను నరకదు, చంపదు, కాల్చదు, అది ఏమీ చేయదు. అది ఏమీ లేనిది, ఏమీ అనరానిది. మరి అదేమైనా ఎరుకను రహితం చేస్తుందా? లేదు. మరి ఎందుకు దాని విచారణ కావాల్సి వచ్చింది? అసలు ఉన్న వస్తువు ఒకటి ఉంది, ఉన్న వస్తువు జాడ తెలిస్తేనే కానీ లేని వస్తువు యొక్క లేమి తెలుస్తుంది. అయమాత్మ ఎన్నిన రీతిగా మహానుభావుడు చెప్పారు కందపద్యాల్లో, అయమాత్మ ఎన్నిన రీతిగా నయముగా ఈ బట్ట బయలు అదుగోయనుటల్ అయ మియ మనుటుళ్ళకి కానీ అనవలసి వచ్చింది. ఎందుకు అనవలసి వచ్చింది? ఒకటి ఉన్నది అంటేనే కానీ, రెండోది లేదు అనేటువంటి యొక్క భావం దృఢపడుతుంది, తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ అయమాత్మ అనే రీతిగా నా ఆత్మయే బ్రహ్మమైనది, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మస్మి, తత్వమసి బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ. అధర్వణ వేద మహావాక్యం చెప్పింది.
అయమాత్మ బ్రహ్మ అని, నా ఆత్మయే బ్రహ్మమైనది. అసలు అవ్వడం ఏమిటి? అది బ్రహ్మమ అయ్యే ఉంది. నీవు తెలుసుకున్నప్పుడు కూడా అది బ్రహ్మమే, నీవు తెలియనప్పుడు కూడా అది బ్రహ్మమే అయి ఉంది. అది ఎంత సత్యమో, అయమాత్మ బ్రహ్మ అనేటువంటి ఒక పదం ఎంత సత్యమో నేను పరిపూర్ణాన్ని దర్శించాను అనేటువంటిది కూడా అంతే సత్యం. కనుక ఆ యొక్క ఇక నేను ముందుకు వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉంది. సభలేమో 4 సభలు పెట్టుకున్నాం. ప్రతి వారు కూడా పెద్దలు మాట్లాడాలి. నేనే సభ పెట్టుకొని సమయం అంతా కూడా నేనే వినియోగించుకుంటే అది ధర్మం కాదు. రాత్రే నేను చెప్పాను, నేను ఇక రేపటి నుంచి మాట్లాడను, వచ్చిన వాళ్ళు చెప్పింది వినడం వరకే. కానీ కొందరు అయ్యయ్యో మీరు చెప్పకపోతే కుదరదు, మీరు ఎంతో కొంత చెప్పాల్సిందే నాయన అని చెప్పి అనడం వలన తిరిగి నేను ఈ ఉపన్యాసం చెప్పవలసి వచ్చింది. ఎందుకంటే ఎప్పుడూ కూడా వినడం గొప్పతనం, చెప్పడం గొప్పతనం ఏమీ కాదు. వినడం నేర్చుకుంటే చెప్పడం కూడా అలవడుతుంది. మా తండ్రి గారు రచించినటువంటి యొక్క సుజ్ఞాన సుబోధ రత్నావళి అనే గ్రంథంలో మొదటి పేజీలోనే రాస్తారు షట్పదాయ చిత్తుండను, విబుధ జన విధేయుండను, అగు శ్రీ షేక్ బుర్హానుద్దీన్ గారి చేత రచింపబడింది. అక్కడ ఆ పదంలో ఏమన్నారు? నేను షట్పదాయ చిత్తుండను, తుమ్మెద ఏ విధంగానైతే ఉదయం లేచినది మొదలుకొని అనేక పుష్పములను ఆఘ్రాణించి అందులో ఉన్నటువంటి యొక్క ఒకంత మకరందాన్ని గ్రోలుతుందో, ఆ విధంగానే అనేక శాస్త్రములను విచారించి అనేక మంది పెద్దల యొక్క బోధలు విని నేను తరించడానికి కావలసినటువంటి యొక్క అనుభవాన్ని సంపాదించుకున్నాను. అలాగే విబుధ జన విధేయుండను, బుధులైనటువంటి యొక్క మంచి బుధులైనటువంటి యొక్క బుధులే కాదు విబుధులు, దానికి అలంకారం ప్రత్యేకంగా చెప్పబడింది. అటువంటి యొక్క బుధుల ఆ విబుధులకు విధేయుండను. నేను విధేయుండనే కానీ అధికారిని కాదు. ఒక్క చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. మళ్ళా ఎప్పుడైనా ఖాళీ ఉండే అవకాశం వస్తే మళ్ళీ మాట్లాడుకుందాం. మా నాన్నగారు కేవలం ఎప్పుడూ కూడా గుర్తింపు పొందాలనేటువంటి ఒక ఆలోచన ఉండేది కాదు. మీరేం చేస్తారండి అని అంటే, నేను వ్యవసాయం చేసుకుంటాను. ఎవరైనా మీరు అలా కనిపించడం లేదండి, మీరేదో పండితుల్లాగా పెద్దల్లాగా కనపడుతున్నారు. అయ్యయ్యో లేదు, నేనేదో చిన్నపాటి పని చేసుకొని బ్రతికేవాణ్ణి. ఎందుకు అలా చెప్పుకోవాలి నాయన? ఏమయ్యా, నేను గురువునని నేను చెప్పుకోవడం కాదు, నేను గురువునని గుర్తించినటువంటి యొక్క శిష్యుడు చెప్పుకోవాలి. అందుకేమన్నారు? శిష్యుని వలన గురువు ప్రకాశిస్తాడు కానీ గురువు వలన గురువు ప్రకాశింపబడడు. తనకు తాను ప్రకాశించడానికి లేదు. అంటే శిష్యుని వలన తాను ప్రకాశించాలి అని అంటే ఆ లక్షణాలు, ఆయన శిష్యుడు ప్రకాశింపజేసే లక్షణాలు గురువు దగ్గర ఉండాలి. శంకరాచార్యుల వారు కూడా అంటారు ఈ సందర్భంలో, ఆ ఒక్క శ్లోకం కూడా తలంపుకు వచ్చింది. అతో విముక్త్యై ప్రయతేతి విద్వాన్ సన్యస్త బాహ్యార్థ సుఖ స్పృహాసన్
సంతం మహాంతం సౌపేత్య దేశికం తేనోపదిష్టార్థ సమాహితాత్మ. శిష్యుడు ఎలా ఉండాలి, ఏ లక్షణంతో ఉండాలి, గురువు ఎలాంటి లక్షణయుతుడై ఉండాలి, ఎలా అయితే భాగవత కృష్ణ ప్రభువుల వారు ఎరుకను విడనాడిన యా పురుషుని స్థితి ఎట్టిదన్న పొందుగ వినుమి, సరిపడదనకను సరిగా వర్తింపుచుండు సమరస బుద్ధిని కార్యములందు సహజ ప్రవృద్ధిని. అదేవిధంగా ఈ రీతి స్థితి కలిగిన నేరూపశాలితర జనుల నిందాస్తుతులంతా రేగి చేయడెన్నడు, ఇతరులు చేసిరేని వలదాని అనడు, చెవియొగ్గి కావలెనాని వినడని మనం కందార్థాల్లో చదువుకుంటున్నాం. అలాగే ఇక్కడ భాగవత కృష్ణ ప్రభువుల వారు కూడా శిష్యునికి ఏం లక్షణం ఉండాలి అంటే ఒకే ఒక లక్షణాన్ని చెప్పారు. అతో విముక్తి అయి ప్రయతేతి విద్వాన్. ఏ విద్వాంసుడైతే తన విముక్తి కొరకై ప్రయత్నం చేస్తాడో, అంటే సాధకునిలో ఏ లక్షణం ఉండాలి, నేను ఈ జనన మరణ రూపమైనటువంటి యొక్క దుఃఖకరమైన సంసార సాగరము నుండి తప్పించుకోవాలి అనేటువంటి యొక్క దృఢమైన సంకల్పం ఒకటి ఉంటే చాలు. అతడు పండితుడా, పామరుడా, లేక బ్రాహ్మణోత్తముడా, లేక చండాలుడా, స్త్రీయా, పురుషుడా, ఇవి కాదు కావాల్సినటువంటి యొక్క అర్హతలు. కేవలం నేను ఈ సంసార బంధము నుండి తప్పించుకోవాలి, ఈ ఘోర సంసార బంధం నుండి తప్పించుకోవాలి అనేటువంటి ఒక ఏకైక లక్ష్యం కనుక దృఢంగా ఉన్నట్లయితే చాలు. కానీ మరి గురువుకి ఎన్ని లక్షణాలు చెప్పారో చూడండి. అతో విముక్తి అయి ప్రయతేతి విద్వాన్ అంతవరకు చెప్పేశారు. సన్యస్త బాహ్యార్థ సుఖ స్పృహాసన్ సంతం మహాంతం సముపేత్య దేశికం తేనోపదిష్టార్థ సమాహితాత్మ. ఎలా ఉండాలి? సన్యస్త బాహ్యార్థ సుఖ స్పృహాసన్. ఏ విషయ సుఖములైతే ఉన్నాయో వాటి యందు అనురాగము లేనటువంటి వాడు, అవన్నీ కూడా ఒక స్వప్న రూపంగా భావించేటువంటి వాడు. ఏవి విషయ సుఖములు? విషయ సుఖములు అంటే ఏమిటి? ఇప్పుడు మనం ఎక్కడున్నాం? విషయ సుఖముల్లోనే ఉన్నామా? విషయ సుఖముల్లో ఉండి ఇక్కడ దాకా ఎందుకు వస్తారు? అవే గొప్పవి అనుకుంటే ఇక్కడ దాకా రారు కదా. కానీ విషయ సుఖములు అల్పములు, అశాశ్వతములు, దుఃఖకరములు అని ఒకంతైన తెలుసుకున్నాం కాబట్టి అది కూడా పూర్వజన్మ పుణ్యవశాత్తున ఆ పుణ్యం నెట్టుకొని వచ్చి ఎక్కడ పడ్డాడు అని అంటే గురువు పాదముల చెంత పడ్డాడు. కనుక ఎలా ఉండాలి? బాహ్య విషయ సంసర్గము లేనటువంటి వాడు, సదా బ్రహ్మాకార వృత్తి అందే ఇచ్చగలిగినటువంటి వాడు, ఎల్లప్పుడూ కూడా సర్వకాల సర్వావస్థల యందు కూడా తన స్వరూప నిర్ణయంలో ఉన్నటువంటి వాడు. దానిని గురించే విచారిస్తాడు, దానిని గురించే చదువుతాడు, దాని గురించే వింటాడు. ఆ మాటలే అతనికి ఇష్టతిగా ఉంటాయి. ప్రజాహాతి దహ కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యవాత్మానదుష్ట స్థితప్రజ్ఞస్తదోచ్యతే. స్థితప్రజ్ఞ యొక్క లక్షణాలని గురించి 55వ శ్లోకం నుంచి 2వ అధ్యాయంలో 72వ శ్లోకం వరకు కూడా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశించి బోధించాడు. అయ్యా అర్జున, నువ్వు ముందు స్థితప్రజ్ఞుడివి కావాలి అని అన్నదానికి అసలు ఆ స్థితప్రజ్ఞుడైనటువంటి వాడు ఎలా ఉంటాడు? స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితధీ కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. అసలు ఆయన నేను ఎట్లా గుర్తించాలి? ఆయన ఎలా ఉంటాడు? కాషాయ వస్త్రాలు వేసుకొని ఉంటాడా? సంసారంతో కూడి ఉంటారా? సంసారాన్ని విడిచిపెట్టి ఉంటాడా? ఆ ఉన్నవాడు ఎక్కడుంటాడు? కొండ గుహల్లోనో ఉంటాడా? అడవుల్లో ఉంటాడా? అన్నపానీయములు ముట్టుతాడా? అన్నపానీయములను వదిలేస్తాడా? ఎలా ఉంటాడు అంటే ఇక్కడ ఆయన అన్నటువంటి సూచించినటువంటి పదాలు ఏమిటి అంటే స్థితప్రజ్ఞస్య కా భాష, అతని యొక్క భాష ఎలా ఉంటుంది. ఇక్కడ భాష అంటే ఉర్దూవో, తెలుగో, ఇంగ్లీషో, సంస్కృతమో ఇది కాదు భాష. అతని యొక్క పలుకులు ఎలా ఉంటాయి, దేనికి సంబంధించి ఉంటాయి ఆయన పలుకులు. సమాధిస్తస్య కేశవ, సమాధి ఆయన యొక్క స్థితి ఎలా ఉంటుంది. సమాధి అంటే చచ్చిన తర్వాత పూడ్చేది సమాధి అని మనకు తెలుసు.
కానీ ఆ సమాధిని గురించి కాదు ఇక్కడ చెప్పింది. సమం ధీ సమాధి అంటే ధీ అంటే బుద్ధి. అమరకోశంలో ముందుగా బుద్ధిని గురించే మొదలు పెడతారు. ధీ అంటే బుద్ధి. ఆ యొక్క స్థితప్రజ్ఞుని యొక్క బుద్ధి సమముగా ఉంటుంది. ఇక్కడ భాగవత కృష్ణ ప్రభువు వారు చెప్పింది కూడా అదే కదా, సరిపడదనకును. ఇది సరిపడుతుంది, ఇది సరిపడదు అనేటువంటి యొక్క అభిమానం లేనటువంటి వాడై తనకు ఏ కాలానికి ఏది ప్రాప్తించినా కూడా అది తన కర్మానుసారముగా ప్రాప్తించింది. ఆ ప్రాప్తించినటువంటి యొక్క సుఖం కానీ దుఃఖం కానీ ఇదంతా కూడా లేనిదే, భ్రాంతి రూపమే, సత్యము కాదు అని తెలిసినటువంటి వాడు కనుక బురదలో కుమ్మరి పురుగున్నట్లుగా, నీళ్లలో జలజపత్రములు ఉన్నట్లుగా, పాలలో వెన్న ఉన్నట్లుగా మనకు పరశురామ సీతారామస్వామి శేషపద్యాల్లో చెప్పారు కదా. జలజపత్రముల యందు సలిలమంటని ఎట్లు, అద్దమందున రూపమంటనట్లు, భువి చింతపండు బై బొబ్బరంటని ఎట్లు, బలు చల్లలో వెన్న కలియనట్లు, ఈ విధంగా భాగవత కృష్ణ ప్రభువుల వారు చెప్పినట్లుగా ఆ పెద్దలు ఎలా ఉంటారు అని అంటే అంటని లక్షణంతో కూడుకొని ఉంటారు. కానీ అది చూసేవాళ్లకు తెలిసే స్థితి కాదు. ఈయన గురువడ్డ, ఈయన ఏం వదిలిపెట్టాడయ్యా, చేతికి ఉంగరాలు పెట్టుకున్నాడు, చేతికి కంకణం పెట్టుకున్నాడు, మంచి మంచి బట్టలు కట్టుకున్నాడు, అంచు కండవలు వేసుకున్నాడు, ఒక కట్టు లేదు, ఒక బొట్టు లేదు, ఒక ఆచారం లేదు, ఒక మడి లేదు అని చూసే వాళ్ళందరూ కూడా ఏముందని మీరందరూ కూడా ఈయన గురువని ఈయన దగ్గరికి ఈయన వెంట పడుతున్నారు, మీరు పిచ్చివాళ్ళు అయిపోయారు, వాళ్ళేదో బ్రతకడం కోసం 4 మాటలు నేర్చుకుని మాటలు చెప్తున్నారు, ఆ మాటల మాయలో మీరు పడిపోయారు అని అనడం లేదా? సహజమే, లోకం అంటది. ఎందుకు అనంటే ఆ స్థితప్రజ్ఞుని యొక్క లక్షణం స్థితప్రజ్ఞునికే తెలుస్తుంది, జ్ఞాని యొక్క లక్షణం జ్ఞానికే తెలుస్తుంది, ఇతరులకు ఎవరికి తెలియదు. ఆ విధంగా సమాధిస్థస్య కేశవ స్థితధీ కిం ప్రభాసేత కిమాసీత వ్రజేత కిం, అతడు ఎవరి సాంగత్యంలో ఉంటాడు, ఎవరి సాంగత్యం కోరుకుంటాడు? దొంగల సాంగత్యం కోరుకుంటారు, తిరుగుబోతుల సాంగత్యం కోరుకుంటారు, అబద్ధాలు మాట్లాడేవాళ్ళ సాంగత్యం కోరుకుంటారు. మరి ఈయన ఎవరి సాంగత్యం కోరుకుంటాడు? ఈయన స్థితికి సరిపడినటువంటి యొక్క మహనీయుల యొక్క సాంగత్యాన్ని కోరుకుంటాడు అని అర్జునుడు అడిగితే, ఇక అక్కడి నుంచి 55వ శ్లోకం నుంచి 72వ శ్లోకం వరకు ఆ స్థితప్రజ్ఞ లక్షణాల గురించే చెప్తాడు. ప్రజాహాతి యథా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యవాత్మానతుష్ట స్థితప్రజ్ఞస్తదోచ్యతే దుఃఖేష్వనుదిగ్నమనః సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్మునిరుచ్యతే యదా సంహారతే ఛాయాం కూర్మోంగారివ సర్వస్య ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితః. భగవద్గీత అందరూ చదివిన వాళ్ళే, పారాయణం చేసిన వాళ్ళే, శ్లోకాల్ని కంఠస్థం చేసినటువంటి వాళ్ళే, కాబట్టి అందరికీ తెలిసిన విషయమే అది. కానీ ఆ విషయాన్ని ఎంతవరకు ఆలోచిస్తారు? మరి అక్కడ అర్జునునకు శ్రీకృష్ణుడు బోధించినటువంటి ఒక స్థితిలో నేను ఉన్నానా లేనా అనేటువంటి ఒక ఆలోచన ఏమైనా తనకు తాను ప్రశ్నించుకోగలుగుతాడా? ప్రశ్నించుకోడు. అలా ప్రశ్నించుకున్న నాడు అతడు మహనీయుడే, అతడు ఘనుడే, పూజనీయుడే. అందుకే సన్యస్త బాహ్యార్థ సుఖస్పృహాసన్ సంతం మహాంతం సముపేత్య దేశికం తేనోపదిష్టార్థ సమాహితాత్మ. ఆయన మాటలు ఎలా ఉంటాయి అని అంటే, అక్కడ ఆ మహానుభావుడు చెప్పినటువంటి యొక్క స్థితిలో తత్వమస్యాది లక్ష్యార్థం, ఆ సామవేద మహావాక్యం ఏ తత్వమసి బ్రహ్మ అనేటువంటి యొక్క సారాంశాన్ని బోధించారో ఆ మాటలు తప్ప ఇతరమైనటువంటి యొక్క మాటల్ని మాట్లాడాడు. మరి మనం ఏం మాటలు మాట్లాడాలి? తెల్లవారు లేచిన కాడ నుంచి వేగు లేచినదాది విధవ వార్తలే కానీ వేద శృతుల ఘోష వినగరాదు. వేగు లేచిన దాన్ని ఉదయం లేచినది మొదలుకొని విధవ వార్తలు అంటే ఎందుకన్నారు? పనికిరా అన్నటువంటి యొక్క మాటలు. ఈ తినే, ఈ తాగే, ఈ ఊడ్చుకునే, ఈ స్నానాలు చేసేవి, సంపాదించుకునేవి, ఇవన్నీ కూడా ఏమైనా అక్కరకు వస్తుందా?
ఏది అక్కరకు రాదు. కానీ దాని అందే ఎంతో ఉత్సాహంతో, ఎంతో ప్రేమతో, ఎంతో ఆసక్తితో ఆహార్నిశములు కూడా క్షణకాలం కూడా తీరిక లేకుండా, ఏ నాయనా నువ్వు రాలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చావయ్యా అంటే, అయ్యా పని తీరలేదయ్యా, అయ్యా నాకేదో పని అడ్డం వచ్చిందయ్యా, ఈ సాకులు చెప్పుకుంటారు. కానీ అందుకే గట్టిగా మోక్షకాంక్ష కలగదు హువినేరికిన్, నొకానొక వేళ కలిగినను గట్టడి నేడో రేపు ఎనుచు కాలము వెళ్ళబుచ్చును గాని చేపట్టడు, బ్రహ్మ కల్పము తాబాయక నిలుచుండునట్లుగాను. అమ్మా కష్టపడి వచ్చారు, ప్రయాణాలు చేసి వచ్చారు, అలసిపోయి వచ్చారు, మళ్ళా రాగానే కూర్చోబెట్టి మీకు ఈ బోధలు ఉపన్యాసాలు చెప్తుంటే హాయిగా ఎక్కడికో నిద్ర వచ్చి ఏ లోకానికో వెళ్ళిపోతారు. కాస్త మెలకువతో వినండి. మరి ఇప్పుడే ప్రారంభంలోనే నిద్ర వస్తే మరి రేపు సాయంత్రం దాకా ఎవరు వినాలి? మనం ఒప్పందమై వచ్చాము. ఎందుకు వచ్చాము? ఒప్పందం చేసుకుని వచ్చాంగా. అక్కడికి వెళ్ళాలి, పెద్దలు వస్తారు, పెద్దలు చెప్పేటువంటి యొక్క దివ్య బోధలు వినాలి. విని మన యొక్క మరి అశ్రద్ధనో అజ్ఞానాన్నో జాడించుకోవాలనే కదా ఇక్కడ దాకా వచ్చింది. ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎంతోమంది కర్ణాటక నుంచి వచ్చారు. వాళ్ళు ఎందుకు వచ్చారు? వాళ్ళు రావడానికి పోవడానికి ఎన్ని డబ్బులు అవుతున్నాయి? మళ్ళీ ప్రయాణం సుడి ఎంత, మళ్ళీ పని ఎంత పోతుంది. కానీ దానికంటే విలువైనటువంటిది పెద్దల యొక్క వాక్యం. ఆ వాక్యం వింటే చాలు, ఆ వాక్యం వల్ల నేను మేలుకుంటాను అనేటువంటి యొక్క కోరికతోనే కదా ఇక్కడ దాకా వచ్చింది. మరి వచ్చిన తర్వాత నిద్రపోతే ఏమవుతుంది? వచ్చిన తర్వాత మనస్సును ఎక్కడో పెట్టి అశ్రద్ధగా విన్నట్లయితే ఏమవుతుంది? చేసిన యజ్ఞం అంతా, చేసిన ప్రయత్నం అంతా, చేసిన కష్టం అంతా వ్యర్థమైపోతుంది. కనుక అలా కాదు, చివరి వరకు కూడా, చివరి వాక్యం వరకు కూడా శ్రద్ధగా వినాలి. సరే, చాలా సుదీర్ఘమైంది. జై సద్గురు మహారాజుకు. మీ అందరికీ కూడా, పెద్దలకు పిన్నలకు కూడా, పెద్దలకు అనేక విధములుగా సాష్టాంగ దండ ప్రమాణములు అర్పిస్తున్నాను. పిన్నలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంత వాతావరణంలో, ఇంత వర్షంలో తడుచుకుంటూ కష్టపడి వచ్చినందుకు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. ఈ సభ ఇంత మాత్రం కూడా ఉంటుందని నేను ఊహించలేదు. ఈ వాతావరణంలో ఏమొస్తారులే, ఈ సభ నేను పెట్టడమే మంచి సమయం కాదు, ఇది వ్యర్థమైపోతుంది. కానీ అనేక మంది పెద్దలు రావడానికి సిద్ధపడి కూడా, వాతావరణాన్ని చూసి కూడా, ఆ శరీరం వయస్సులు మరి అనుకూలించక రావాల్సిన పెద్దలు కొంతమందే వచ్చారు, కొంతమంది రాలేదు. రేపుకి ఇంకా కొంతమంది పెద్దలు వస్తారు. కొంతమంది ఏమిటి, ఇంతకంటే అధికంగానే వస్తారు గురువులు. కానీ ఎంతమంది గురువులు వచ్చినా వినే శిష్యులు లేకపోతే, వినే సాధకులు లేకపోతే గురువులకు గురువులే ఉపన్యాసాలు చెప్పుకోవాలి. నేను ఎప్పుడో నా చిన్నతనంలో ఆ విజయవాడ కొండ మీద ఆరాధన ఒకటి జరిగింది. సరే, నాకు ఆహ్వానం ఏమీ లేదు, నేను గురువు అని కూడా తెలియదు. సరే, నేను వెళ్ళాను, చూద్దాం పెద్దల యొక్క వాక్యాలు విందామని. సరే, అంతా అయిపోయింది, ఉపన్యాసాలు ఇవన్నీ అయిపోయినాయి. అక్కడ ఎందుకంటే స్థలం తక్కువ ఉంది కాబట్టి కొద్దిమందిని స్టేజ్ మీదకి పిలిచారు. అంతా అయిపోయింది. సన్మానాల సమయం వచ్చేటప్పటికే గురువులందరూ వచ్చి ఆసీనులు కావాలని పిలిచినప్పుడు ఇక్కడ 10 మంది కూడా మిగలలేదు. అంతా గురువులే ఉన్నారు. నేను ఆశ్చర్యపోయా వాస్తవంగా. అప్పుడు అరే ఇదేమిటి, గురువులకు గురువులు చెప్పుకోవడమేనా ఉపన్యాసాలు? చాలా ఆశ్చర్యం కలిగింది. అంటే నా ఉద్దేశం ఏమిటి అని అంటే, భక్తులు ఈ విధంగానే రేపు కూడా సభ నిండుగా ఆసీనులై ఉంటే చెప్పేవాళ్లకు ఎంతో ఉత్సాహం ఉంటుంది. ఆ ఉత్సాహంతో చెప్పడం వల్ల మీ అందరికీ కూడా శ్రద్ధతో వింటే ఆనందము కలుగుతుంది. కాబట్టి ఆ విధంగా కాస్త ఓపిక చేసుకొని రేపు మధ్యాహ్నం 1 గంట వరకు సభలు ముగుస్తాయి. ఇక ఆ తర్వాత భోజనాలు అవుతాయి. ఆ తర్వాత పెద్దలకు
వచ్చినటువంటి ఇక పెద్దలందరికీ సన్మానం జరుగుతుంది. ఆ సన్మానంలో కూడా మీరు భాగస్వాములు కావాలి. భాగస్వాములై ఎంతో వినమ్రతతో భక్తితో వారిని సేవించుకొని మనం పంపించగలిగితే మన యజ్ఞం పూర్తి అవుతుంది. లేదు సభను చిన్న భిన్నం చేసుకున్నట్లయితే నేను చేసిన కష్టం కానీ నా యొక్క అనుయాయులు చేసినటువంటి కష్టం కానీ అదంతా వ్యర్థమైపోతుంది. ఎంతో బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి అందరూ కూడా ఇలా సభ నిండుగా ఉంచుతారని ఆశిస్తూ పెద్దలందరికీ కూడా ద్వాదశ నమస్కారములు తెలియజేస్తూ సభకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై అచల సద్గురు మహారాజుకు. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.